మట్టి ఊరు అక్కడ ఎవరో కాని అతి భీకరముగా టకటకమాని ఎక్కే తాడి చెట్టు నాకు దాహమగుచున్నది సురాపానకమడి గదా ఇంతలోనా జై వీరాంజనేయ స్వామికి ఆహా అక్కడ ఎవరో కాని ఒక గౌడు ఆ వైశాఖ వనం లోపల ఆ యొక్క తాడు మీద ఉండి తాడి చెట్టు సురా తీస్తున్నాడు. నాకు దాహం చాలాగా ఉన్నది, అతని సుర ఆడుకొని తాగి వెళ్ళేదని గాక, అంతేకాకుండా నా యొక్క మహిమలు ఆ యొక్క గౌడుకు చూపేదని గాక. జై వీరాంజనేయ స్వామికి. ఓహో గౌడన్నా దాహమాగోచున్నారన్నా ఓ గౌడ దాహమాగోచున్నారన్నా సురపానుకము పోయరన్నా ఎవరో ఆడి మనిషి వస్తున్నట్టుంది. ఎవరో దాహమాగోచున్నారన్నా సురపానుకము పోయరన్నా గౌడన్నా నా యొక్క నాలుకంతా ఎండిపోయి తడబల్లా వచ్చిన్నది, నా యొక్క పానం చక్కెర తినట్టుగా ఉన్నది, కొంచెం సురాపానకం పోసి నా యొక్క జీవిని కాపాడమన్నా. జై రేణుకా మాతాకి ఆడిదానవు నీవు రాను కారణమేమి ఆడిదానవు నీవు ఆడిదానవు నీవు రాను కారణమేమి ఆడిదానవు నీవు మెడబట్టి నిన్నేగా అవన్నీ నెట్టేదానే మెడబట్టి నిన్నేగా మెడబట్టి నిన్నేగా అవన్నీ నెట్టేదానే మెడబట్టి నిన్నేగా ఆడిదానవు నీవు రాను కారణమేమే ఆడిదానవు నీవు వస్తే అడగారా ఈ మండలకు ఆడవాళ్ళు రావద్దు, అటువంటి నువ్వు మండలకు వచ్చిన వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో. ఊరి గౌడ జై వీరాంజనేయ స్వామికి. నీదు కల్లులో మల్లెలు వడరా ఊరి గౌడ నీదు కల్లులో మల్లెలు వడరా నీదు కల్లులో పురుగులు వడరా నీదు కల్లులో మల్లెలు వడరా నీదు కల్లులో పురుగులు వడరా
నాకు కళ్ళు పోసి నా దాహార్తిని తీర్చమంటే నన్ను మెడబట్టి గెంటేస్తావా? నీ కళ్ళులో పురుగులు పడి మల్లెలు పడి నీ కళ్ళు అమ్మకపోని నీకు కళ్ళు రాలిగాక. అయితే లేదు మరి నువ్వన్నా చిల్లర తెచ్చిన వాళ్ళు కళ్ళు మంచుకుంటే అదే అయ్యా గౌడు కళ్ళు మంచిదే రావాలి. ఫీజు పెట్టాలా? నాకు విశాలు పట్టుకున్నా ఇదే నాకు ఫీజు నీకు తెలియదు. పిల్లాడు బాగా వస్తుంది మిత్త మిత్త తాగుతున్నాడు అది లావటిపోతున్నాడు కన్ను పోయినట్టు లావటిపోతున్నాడు అందుకున్నావు కదా నీ లావటే పోతున్నావు అరే కప్పు వాసన వస్తుంది ఒక చెట్టు కాలే ఆయన మొన్న ఒక్క చెట్టు కళ్ళు పోతే మేర్చలేదు అటు పోయి బజారు నీళ్ళు పోసి కలిపి అటు పోతే సూపర్ ఉంది కళ్ళు అన్నాడు. ఒక చెట్టు పోతే మెత్తడు ఆ నీళ్ళు కలిపి తాగిన ఒక అయితే మంచిగుండు తాగినోడు తాగి చెప్తాడు బోర్డల్లో మట్టి తీసుకొచ్చిన ఎన్నో మాటలు అంటాడు పోతాడు కానీ గడువు చూసుకుంటా పోయి మొన్నటి అవి మంచు మంచు కళ్ళు మంచిగా అంటున్నారు. కళ్ళు సూపర్ కళ్ళు మంచిగా మంచు మావానికి మంచిగా పోయితేరా అంగకాయ లావటే పోతున్నా అంగకు లాటిపోతున్నా పోయి పోయి మంచు బిడ్డ మంచు తాగు ఇదేంటో వాసన 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 పురుగు వాసన మంచుకుంటే కలిగేలాకి మరి అందరికి మంచిగా గీస్తున్నాం మంచిగా అమ్ముతున్నాం. అరే కోసి పెట్టి దూరం కాపు వాసన వస్తుందట పురుగులు మాదలు ఆయన నమ్మకం లేకుండా ఇప్పుడు పూర రాఘవులు ఎంకటి దేవాయిలు అందరం ఒకసారి పోయి తీసుకొచ్చినాం మేము అందరం. అంతేనా? సరే మరి ఇది ఎక్కడో మైమైందో మరి చూసి తెలుసుకున్నావా? తెలుసుకోవాలి మరి అక్క ఈ పక్క పొట్టు ఎరకలో అంటే ఎరక చెప్పడం తోలుకరావనా? తోలుకరా నాకు కూడా అనుమానం వస్తుంది తోలుకరా. జర బొంగ తీసి పక్క పెట్టు మరి సామవారికి మోట మీద గిరుకాంత మోట మీద గిరుకాంత తల్లి గారిల్లే మయవ్వ గారిల్లే మూడు చింతల పల్లె అత్త గారిల్లే మూడు చింతల పల్లె తోడి గారిల్లే మయత్త గారిల్లే ఎరకడిగే వారికి ఎరక చెప్పెదను అంత చెప్పెదను కొట్టులు బట్టి జడగొప్పు పెట్టి జడగొప్పు పెట్టి నాగు బాబులు బట్టి జడికట్టు గట్టి
నా యొక్క నామాలుగా ఎరకన్నాచారంటారు. ఓ ఎరకన్నాచారా? ఏ పని చేస్తావా? నేను ఊరు పల్లె పల్లె నిలుపుకుంటా. ఎరకడిగిన వారికి ఎరక చెప్తాను, బాధలున్న వాళ్ళకు తెలియజెప్తా. ఉన్నది ఉన్నట్టు లేని ఉన్నట్టు అన్ని ముందు జరిగేది చెప్తావు, జరగబోయేది అన్ని విధాలా చెప్తా. దయమా భూతమా మరి ఏమైంది పిల్లలు కాకపోతే అన్ని చెప్తా. చెప్తావా అమ్మా? మరి నాకు చెప్తావా? చెప్తా. మంచిగా చూడు జరా. మంచిగా ఉంది, అలా జరిగి ఉంది. నీకు డోకలేదు. డోకలేదా? నాది మంచిగానే ఉందా జాతకం? నా యొక్క మంచిగానే ఉందా? సరే బిడ్డ, మరి ఇక్కడ ఆపద వాటి ఉన్నది, మరి పోదామంటవా? గ్రామీణ సమాజం నూట రెండు నిమ్మకాయలు 72 కోడి గొడ్డు, 102 నిమ్మకాయలు 72 కోడి గొడ్డు, 102 నిమ్మకాయలు 12 మడుగులాది పెట్టే వచ్చారు గలరా, 12 మడుగులాది పెట్టే వచ్చారు గలరా, 12 మడుగులాది. ముత్తగాడు ఉన్నావా? నీకేదో కళ్ళలో పురుగులు మల్లెలు పడ్డాయి, మరి నాకేదో బాధ అనిపించి నువ్వు చెప్పంగానే మరి నీకేదో ఆపతున్నది అని చెప్పి ఎక్కల సాన్ని పట్టుకొని వచ్చిన ఈ గుట్ట కింద దొరికింది రాగా రాగా. మరి ఏ ఊరు నుంచి వస్తుందో ఎటు పోతుందో తెలియదు కానీ బాబిడ్డ ఏదున్నా చెప్తా అని చెప్పి అన్నది. మరి తోలుకొచ్చి చూపెట్టుకుంటావా? మంచిది. అవా గిట్ట కూర్చో, దగ్గరికి రా. అయ్యో మనో దగ్గరికి రా. సాంబార్కి ఎటు పెట్టినావు కాదు, మీరు పక్క పొట్టు పెట్టుకో. ఇక మొక్కపోతే ఊరుకుంటారా? ఒప్పుడేనా? కాసారం మా పుస్తకానికి ఎట్లుందో జర మంచిగా చూసి చెప్పు బిడ్డ. ఉన్న కళ్ళంతా అట్లే ఉన్నాయి. కళ్ళు పొంగుతుంది కానీ అమ్ముడు పోతలేదు. దయమా భూతమా దేవుడా మరి ఏంటి చెప్పు కానీ చెప్పను కానీ మొక్కు నేను అల్లేసుకొని చూస్తా. నీకైతే చదవకుండా తప్పిన కథ జై రేఖా మాతాకి ఎముడాల పోచమ్మ నీకు దండమే, నీకు దండమే. ఎముడాల రాజన్న నీకు దండమే, నీకు దండమే. కట్టుకూరి ఎల్లమ్మ నీకు దండమే, నీకు దండమే. నగురార పంజన్న నీకు దండమే, నీకు దండమే. కొండగట్టంజన్న నీకు దండమే, నీకు దండమే. తిరుపతి ఎంకన్న నీకు దండమే, నీకు దండమే. విజయవాడ దుర్గమ్మ నీకు దండమే, నీకు దండమే. నా పెళ్లి నరసింహ నీకు దండమే, నీకు దండమే. శ్రీశైల మల్లన్న నీకు దండమే, నీకు దండమే. ఊరెల్లి మల్లన్న నీకు దండమే, నీకు దండమే. మీరందరూ కలిసి వాక్కులి వారు ఎరక చెప్పెదను. ధరణి ఎర్రము పల్లె దాముని దళసి, దాముని దళతు. వీరాంజనేయుల మనిలోన దళసి, మదిలోన దళసి. జై రేఖ మాతాకి. నీ ఎరుక లోపల చెప్పినావా అమ్మా? ఏమొచ్చింది జర చెప్పు గౌడా. చెప్తా, ఉన్నది ఉన్నట్టు చెప్తా. మొన్న 3 రోజుల కింద నీ మాడవలకు ఒక ఆడస్త్రీ వచ్చిందా? వచ్చిందమ్మా, వచ్చింది. ఆమె జగన్మాత రేణుకా ఎల్లమ్మ. అయ్యో ఆ తల్లి రేణుకా ఎల్లమ్మ కావడి బాధ వేసి నూకేసినావు. కావడి పాత్ర 4 కావడి పాత్రలు మెడల మీద ఉన్నటువంటి ఆ అమ్మ ఎల్లమ్మ తల్లి నాకు నూకేసేసరికి నీకు శాపం పెట్టింది. నీ కళ్ళ పురుగులు పడాలి, మనలు పడాలి అని చెప్పి. నిజమే తల్లి, నిజమే తల్లి, నిజమే.
అయితే ఆమెను నిలుపుకొని ఆట కొలుసుకుంటే నీకు ముట్టింది ముత్యం అవుతుంది, పట్టింది బంగారం అవుతుంది, అనగొలని వెళ్ళి బతుకుతావు. గుడి కట్టమంటారా? గుడి కట్టుకోవాలి, ఎలా తల్లిని వేడుకోవాలి. సరేనమ్మా, సరే నా తప్పు నేను తెలుసుకున్నా. సాక్షాత్ వెళ్ళమని తిరుగుకని చేసినాము. ఇప్పుడు ఈనంగానే వస్తుంది, అడ్డం తిరిగి వేడుకో. సరేనమ్మా. సరే మంచి ముత్తగాడు ఎక్కల సారికి పెట్టు, అడ్డం పెట్టు. ఎవడు ఫోన్ చేయాలి, నేను ఏడికెళ్ళి పెట్టాలి. ఇప్పుడు అయితే నీకు ఫోన్ అవుతుంది, అన్ని విధాలా నీకు మంచిగా మేడ మీద మేడ కడతావు, నీకు డోకా ఉండదు పో. అంతేనా? సరే మంచి అయా ముత్తగాడు ముత్యాల వారాలుంటే అవా కంపల పెట్టు, ఉన్నకాడికి పెట్టు. ఎక్క తక్కువ కానీ గట్టి మొక్కని చూడు. అయ్యో ఇందులో పెడతారు గౌరవ ఏమైనా ఈ రోడ్ల చెప్తారు. సరే అబ్బా పోదాం అయ్యా. పోషాలే క్షమించమ్మా, మీరు వచ్చింది మీరా తెలియక నేను తప్పు చేసినానమ్మా. చల్లగా వర్దిల్లు గౌడ, చల్లగా వర్దిల్లు. అమ్మా మీరు చేసిన తప్పును తెలుసుకున్నాను, నాకైనా దీవెనార్తి పెట్టమ్మా. ఓహో గౌడ, సరే మంచిది, చల్లగా వర్దిల్లు. కానీ కుమారా, అంతకు ముందు తాడి చెట్టు వంగేది, మీరు సురా తీసేవాళ్ళు. అప్పుడు ఆ యొక్క మొదలకు గోరుతను రేపెట్టినట్టుంటే సురా వచ్చేది. ఇప్పుడు మొదట్లో ఉన్న సుర మొగిలకు పోయినది, తాడి చెట్టు పైకి లేచినది. ఇప్పుడు మీరు ఒక మోకు తయారు చేసుకొని ఆ యొక్క తాడి చెట్టు ఎక్కి మీరు ఆ యొక్క కత్తలతో రేవు పెట్టి సురా తీయవాలి. మీరు తాడి చెట్టు ఎక్కినప్పుడు మీ భార్య ముండరాలుగా ఉండును, మీరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ముత్తైదుగా మారును. ఇలాంటి సమస్యలు ఉండును కుమారా. మీరు ఇక పురుగులు పడ్డ కళ్ళు అని ఉన్నది కదా, ఆ యొక్క కళ్ళు లోపల పురుగులు ఉన్నా మల్లెలు ఉన్నా ఈ యొక్క జనములు ఇష్టంతో తాగుదురు కాక ఆ యొక్క సురాకు ఎలాంటి తప్పు లేదు కుమారా. సరేనమ్మా, నీ సరే మరి నేను వెళ్ళిరానా మరి? నీకు దివనార్థి పెట్టమంటారా? జయ వీరాంజనేయ స్వామికి. మొర్రి బింకెడు కళ్ళు ఉంటే మోకాలు మంటి అన్నం రగౌడా, గౌడ
గౌడ అమ్మా నీకు ఒక మొర్రి బిరికెడు కళ్ళు ఉన్నట్టుంటే నీకు నీ పిల్లలు నీ యొక్క కుటుంబ సభ్యులంతా తిన్నా గానీ మోకాలు మంటే అన్నం ఉండదు బిడ్డ, ఇది నీకు బతకదు. సరేనమ్మా. అంతేకాకుండా అమ్మా మరి మా మండలో ఉన్నటువంటి ఈ లొట్లకు మీరు బొట్లు పెట్టి వెళ్ళండి అమ్మా. చల్లటి దీవెన సరే కుమారా, సంతోషం అమ్మా. అదే విధంగా ఒక మాట, నీకు నీ మంచి మనసుతో నీకు ఆశీర్వాదం ఇచ్చాను కదా, ఈ యొక్క వైశాఖ వనం లోపల నాకు కోవెల కట్టి ఏడాదికి ఒక దినము ఈ యొక్క రేణను మరవకుండా పండుగ చేసుకోండి. సరేనమ్మా, తప్పకుండా చేసుకుంటున్నాను. నేను వస్తాను కుమారా. జై వీరాంజనేయ స్వామికి. చచ్చిపోయినా కొట్లాడెచ్చి ఎటుపత్తి వేసుకోని చచ్చిపోయినా కొట్లాడెచ్చి లక్షణంబు లేకుండా భక్షించేవాడను, లక్షణంబు లేకుండా అయ్యా ఏం పేరా నీ పేరు? ఓరి ఒర్రుపోతాడా? నేనే ఓడిపోతున్నారా? సరే మంచి ఓడిపోతున్నా. ఏం పేరు నీ పేరు? నా పేరు పెద్దింటి మాదిగా పోసే అందరు నీ బాంచను. నా భార్య సాయమ్మ దొరసాని. ఓ సాయమ్మ దొరసా, నీ పేరు పెద్దింటి మాది పోసేనా? సరే మరి ఇప్పుడు ఎవరా ఏంద్రా బట్టలన్నేమో ఎర్ర ఉన్నాయి, ఏంటది? ఇప్పుడే రెండు పక్కయ్య పడిపోతే కోసుకొని వచ్చిన. ఓ ఇదంతా రక్తము. జర దూరం ఉండు, జర దూరం ఉండు. అరే దూరం ఉంటే వాసన వస్తుంది. నాకు లేని వాసన నీకు చెప్పండి వస్తుంది. అది కాదురా, నాకేమో వాసన రావట్టే. మేము పోయపోతుంది, అవి పోయపోతుంది తినపోతుంది. పోయబడుతుంది, నువ్వు తినబడుతుంది. మరి ఎక్కువైతే అమ్మ వస్తుందా? అమ్మ లేఖలు అయింది కనిపించలేదు. సాయే ఎవరి కళ్ళ కాను? ఓ సాయే ఒక పెద్దల కూడా కళ్ళము లేచి ఉండి అక్కడికి పోతానని అన్నది. సాయే అయ్యో కనుక్కుండా నేనే కనుక్కొని పోతాను. నేను చెప్పాను అదే చూపు అవుతుంది. ఎన్ని కళ్ళల్లో జయరంగ మాతాకి సాయి సక్కని దాన్ని అడవనులు చేసేదాన్ని, సాయి సక్కని దాన్ని అడవనులు చేసేదాన్ని, సాయి సక్కని దాన్ని మాయల్ల రావణుడి, మాయల్ల రావణుడి, మాయల్ల రావణుడి, మాయల్ల రావణుడి, మాయల్ల రావణుడి.
కాదు అమ్మా నీకు నేను శాంతినా అసలా సరే అరే ఆవురా అమ్మా 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 నీ పేరేం పేరమ్మా? నా పేరు పెద్ద సాయమందురు. ఓహో పెద్ద సాయమ్మ నీవేనా? నా పేరే. నీ మొబైల్ పేరు? వాడు దొరనాడో ఎప్పుడు తాగుడే. తాగుతాడా? అవునా? ఎప్పుడు తాగుడే. సరే బిడ్డ మరి ఇవాళ దాకా ఎటు పోయి వచ్చినావు? కళ్ళ నొప్పుడు వచ్చినాడు అచ్చడి పనిలో ఉంది. కళ్ళ నొప్పుడు వచ్చినాడు కళ్ళ పోయి. ఓ ఆడ ఇంత నూక్కుంటా ఈడింత నూక్కుంటా ఈయన జమ చేసుకొని గింజలు పొయ్యి మీద పూజ మీద జమ చేసినావా? ఏ పంట అయింది? కర్రపుర్రా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఆ ముడ కొడుకు నువ్వు చెప్పి తోలుతావా? కడుపు తీసుకురమ్మని చెప్తే అదే అన్ని తాగేస్తాడు. చెప్పదు. చెప్పదా? సరే బిడ్డ ఏదైనా ఉంటే ఇలా దులిపేసేయి. రేపటి దులుపుతాడు. ఏమంటున్నా? స్వామివారికి రామచంద్ర భగవానికి జై రేణుకా మాతాకి కళ్ళు సారా పేరు దియకే కళ్ళ పూపగరెక్కినారే కళ్ళు సారా పేరు దియకే ఒళ్ళు బగలా కొట్టేదాను వస్తువు నీ వాసు ఎవరే ఒళ్ళు బగలా కొట్టేదాను కళ్ళు సారా పేరు దియకే కళ్ళ పూపగరెక్కినారే కళ్ళు సారా పేరు దియకే జై రేణుకా మాతాకి అవునే సాయే కళ్ళు సారను అది మర్చిపోతారు అనుకుంటాను అజయ్ వాడి ఎప్పుడు తాగబోతున్నా ఎట్లా మర్చిపోతా. ఆ చెత్తనే తాగుతున్నావా లేకపోతే తాగాలని తాగుతున్నావా? ఇది తాగి రావాలంటే తాపుకొక్కసారి చెప్తుంది గటాడు చూడు జరా. జయరేంద్ర మాతాకి గుడుగు సరిగ్గా లేదు గుడి గుడ్డలు లేవు గదలు గుడుగు సరిగ్గా లేదు ఏడ నూక్కుంటా వచ్చినావు. ఆ సీపుతో దుమ్మంతా దొరుకుతున్నావు తాత మీద అంటే అన్ని నన్ను దులుపుతున్నాయిగా. సరే కట్టుకున్నామంటే బట్టలు లేవు తిన్నామంటే తిండి లేదు ఎప్పుడు నువ్వు 3 జై రేణుకా మాతాకి ఎప్పుడు ఇట్లా వాళ్ళు రాబోకే గొప్ప పనులే కడతాము మనము ఎప్పుడు ఇట్లా వాళ్ళు రాబోకే ఎప్పుడు ఇట్లా ఏడబాబోకే గొప్ప వారం అయితమే మనము ఎప్పుడు ఇట్లా ఏడబాబోకే పెంపంగి బగలాగట్టి మొదవారం అయితమే మనము పెంపంగి బగలాగట్టి ఎప్పుడు ఇట్లా ఏడబాబోకే గొప్ప వారం అయితమే మనము ఎప్పుడు ఇట్లా ఏడబాబోకే మనం ఎప్పుడు ఇట్లా ఏడవబోకే మనం గొప్ప బంగ్లా కట్టి గొప్పలం అవుతాం. నీకు రంజేందుకే నేను లేక 2 బక్కలు పడిపోతుందా నీకు డజన్ చీరలు వస్తాయి. చూడబోతే చూడబోతే 3 కమ్మల గుడిసే. ఇక నువ్వేమో అందమైన సంబరాలు ఏం చెప్తే నువ్వు ఎప్పుడు తాగుడు చూడు తాగు నగలు తెస్తలేరు కానీ తాగమంటే ఈనాడు విన్నాడు తాగంటే కొడితేనేమో ఓర్చుకోడు. బిడ్డ మరి ఏం చేస్తా మరి? ఏం లేదు ఇక నుండే ఏం లేదు నేనే చూసుకో మాట్లాడుకోవాలి నువ్వే చూసుకోవాలి. నేనే చూసుకోవాలి. చీకటి గట్ట మర్యాద కొట్టాలమ్మా. స్వామివారికి జై రేణుకా మాతాకి వచ్చినేమో వాళ్ళు రాబోకే గొప్ప బంగ్లా కడతాము మనము వచ్చినేమో వాళ్ళు రాబోకే
సాయే గొప్ప బంగ్లా కడతానే బంగ్లా కాడ నేను కావాలేస్తాము రంజికోడకే చుట్టది ఎవరా చుట్టబట్టేదిరా ఓ మీదికి చెప్పుకున్నా అయ్యో సాయే అటు పెట్టేదే కలసారా మాని వెళ్తే ఇల్లి పైసా రాబోదు కలసారా మాని వెళ్తే ఇల్లి పైసా రాబోదు కలసారా మాని వెళ్తే పిల్లలు రాగా ముందే ఒక బంగ్లా కడదామోడు మన పిల్లలు రాగా ముందే ఒక బంగ్లా కడదామోడు మన పిల్లలు రాగా ముందే కలసారా మాని వెళ్తే ఇల్లి పైసా రాబోదు కలసారా మాని వెళ్తే ఇల్లి పైసా రాబోదు కలసారా మాని వెళ్తే తావుడు పని చేసి మన పిల్లలు కాకుండా గొప్ప బంగ్లా కడతాం ఎప్పుడు తావుడు పని మా తాత కట్టుకున్నాడు పొట్టకు గుడాలో అట్టే కూరబడతాడు మరి ఏదాట పేరుకు రోజు పీకెట్ తాగట్టుడా కళ్ళుతోటి కొద్దిగా నిగనిగా కనపడుతున్నామ్మా అంతేనా సరే బిడ్డ ఆ పిల్లలు లేరా పిల్లలు చెల్లలేదు ఎవరు పిల్లలు చూడమ్మా నేను ఇంట్లో పోతాను బయటకు రావాలంటే ఇంట్లో పోవాలి పిల్లలే చూసిపోతారా నాకేమో కాంత నోయేవాళ్ళు నిజమే తాత ఇక గుజుడు మొగోళ్ళ కాడులు చెప్పుకోరు ఆడోళ్ళ కాడులు చెప్పుడు నేను అక్కను కనుక నాకు నినగాక మొదలనే అక్క నాకు నీళ్లు పడతానేమో అని చెప్పింది నువ్వేం బాధపడదు తాత వచ్చింది కాదని చెప్పవా ఏ పిల్లలు నీళ్ళు తెచ్చుకున్నావు మాతాకి కల్పంచాలం పోకొని కాకంతా కూడా పెడితే కల్పంచాలం పోకొని ఏడులైనా గాని మనకు సరిపోదే బాబా ఏడులైనా గాని కల్పంచాలం పోకొని కాకంతా కూడా పెడితే కల్పంచాలం పోకొని జయ రేణుక మాతాకి అవునే కడపంత దాపుకొని కూడబెట్టాడు దేవుల కోసమే 7 అయినా మనకు సరిపోదు తినేది గీత పారేసాడు తింటా అలా నేను అట్లున్నావు కానీ ఎప్పుడు నిన్ను తాగలే పిల్లాడి చెల్ల దేవలా దయ జయరంగ మాతాకి ధరణీయము పల్లె గుణమందు నెలకొన్న ధరణీయము పల్లె గుణమందు నెలకొన్న ధరణీయము పల్లె వీరాంజనేయుల మడవాక దంచేదాము వీరాంజనేయులను మడవాక దంచేదాను వీరాంజనేయులను ధరణీయము పల్లె గుణమందు నెలకొన్న ధరణీయము పల్లె గుణమందు నెలకొన్న ధరణీయము పల్లె సరిగా సరే సాయి ఇక కొట్టకే నువ్వు నొక్కుంటా వస్తే నేను ఎత్తుకుంటా వస్తా ఇక మనం మంచిగా ఉందా నలుసుకుంటూ సంతోషంగా ఉన్నాము నువ్వు ఆ తాగుడు బంద్ చేయవచ్చు బంద్ చేసి మా తాత ఏం తెలియనోడు నోట్లేదు ఏం పెడితే చీకనోడు పట్టుకుని బాగా కొడతామే ఏందమ్మా నీకు అంత మాత్రమే తెలుసు నాకు బాగా అమ్మ కొట్టి కొట్టి పక్కగా అయింది పాడి పాడి దొడ్డు అయినా మంచిగా ఉంటావు చూసుకుంటావా ఏ చాలు తెలివిన కాడికి నీకేముంది
సరే మరి ఆ రైతులకు కొన్ని చెప్పులు కావాలన్నట్టు మరి తాళ్ళు కావాలన్నట్టు కొంచెం తొందరగా తీసుకొని వస్తారా సరే సరే పోనీ పోయి